70,000 కిలోమీటర్స్ తిరిగింది ఈ టాటా పంచ్ ఈవీ 2024లో కొన్నాను. డేట్ చూపిస్తాను సో దట్ మీరు కొనకూడదా, టాటా పంచ్ ఈవీ ఎలా ఉంటుంది, సిటీలో బాగుందా, లాంగ్ రన్లో బాగుందా, ఎలా బాగుంది అంటే ఎక్కువ డిస్టెన్స్ వెళ్తే బాగుందా. ఇక్కడ డేట్ చూడొచ్చు, 20 ఫిబ్రవరి మార్చ్ 20 రోజు రిజిస్ట్రేషన్ అయింది ఇది 2024లో. సో నా నెంబర్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం ఈ కార్ కనపడితే ఇది తెలుగు టీ టాక్స్ కుసుమ అన్నదని గుర్తుపెట్టుకోండి. ఓకే, నాకు అంతకుముందు జెటా ఉండేది, అది సెసిల్ సార్ది, తెలుగు టీ టాక్స్ ఓనర్, ఇంకో ఓనరు. సెకండ్ వర్నా ఉండేది, మీకు తెలుసు అది యాక్సిడెంట్ అయింది, దాన్ని కూడా వాడేవాడిని. దాని తర్వాత కొన్న కార్ ఇదనమాట. మొత్తం నా లైఫ్లో 17 కార్స్ పెట్రోల్ కార్స్ వాడాను అండ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఇది. సో ఫస్ట్ థింగ్, ఎలక్ట్రిక్ కార్ కొనొచ్చా లేదా? 100% కొనొచ్చు. ఎవరికైతే బాగా తిరుగుతారో వాళ్ళ కోసం అయితే కొనొచ్చు. మినిమం 70 to 80 కిలోమీటర్స్ డైలీ తిరిగే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈ కలర్ నచ్చిందా మీకు? నాకైతే ఇష్టం లేదు. బ్లాక్ కలర్ కోసం వెతికాను, ఇప్పటిదాకా టాటా పంచ్లో బ్లాక్ కలరే లేదు. సో అందుకని ఈ కలర్ అయితే పర్లేదు, బాగుంది అనుకొని తీసుకున్నాను. అండ్ ఈ నెంబర్ కూడా ఇష్టపడే తీసుకున్నాను. ఏ అంటే అకీరా అన్నమాట, నా మేనకోడలు, అలాగే నా కొడుకు పేరు కూడా ఆర్యన్ కాబట్టి అది. సో ఇప్పుడు మీకు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, 70,000 కిలోమీటర్స్ తిరిగిందా లేదా అనేది ఫస్ట్ చూపించేస్తా. ఓకే, ఇక్కడ చూస్తున్నారా, 70,050 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఈరోజు డిస్టెన్స్ 21 కిలోమీటర్స్. ఈ విషయం 70,000 తిరిగింది, ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ థింగ్, ఈ వీడియో చూసిన వాళ్ళకి సర్వీస్ గురించి చెప్తాను, రోజు ఎంత ఆదా అవుతుంది మంత్లీ అనేది చెప్తాను, కరెంట్ బిల్ ఎంత వస్తుందో చెప్తాను, అండ్ టైర్స్ మార్చానా లేదో చెప్తాను, ఏమన్నా కొత్తవి అంటే సర్వీస్ ఛార్జ్ ఎంత ఉంటుందో అవి కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్, ఇదైతే కంపెనీ ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ స్పాయిలర్ నేను వేయించుకున్నాను. ఇది మామూలుగా వెల్కమ్ ఏదో సమ్ బ్రాండ్ 4,000 లోపలే వచ్చింది. అండ్ దీంట్లో బాగా నచ్చేది ఏంటంటే నాకు స్పోర్ట్ మోడ్లో వెళ్తుంటే సూపర్ ఉంటుంది. గేర్ రాడ్ ఉండదు, డయల్ సిస్టమ్ ఉంటుంది, డ్యూయల్ డయల్ సిస్టమ్ అని ఏదో కనిపెట్టారు. అండ్ ఈ కార్ ఉన్న వాళ్ళ అంటే మీ కామెంట్స్ కూడా చెప్పండి, మీకు ఎలా అనిపించిందో. 420 కిలోమీటర్స్ వెళ్తుంది అని వాళ్ళు రేంజ్ టెస్ట్ ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు కొన్నాను. అండ్ ఇది 17,80,000 పడింది నాకు. ఏది మొత్తం ఈఎంఐలో తీసుకున్నాను. ఇప్పటికీ మ్యాక్సిమం కట్టేసాను, ఇంకొక 7 lakhs ఎంతో ఉంది. రైట్, నిన్ననే టైర్స్ కొత్త వేయించాను, చూస్తున్నారు కదా. ఈ టైర్స్ అరిగిపోయినాయి, మొత్తం అరిగిపోయినాయి. కొత్త టైర్స్ వేయించాను బ్రిడ్ స్టోన్లో. నాకు మొత్తం కలిపి 19,000 అయినాయి. 2 టైర్స్ గుర్తుపెట్టుకోండి, 2 టైర్స్ 19,500. బిల్ వేస్తాను ఇక్కడ, అది కూడా చూసుకోండి. ఓకే, అండ్ దీనికి యాక్సిడెంట్స్ ఏమన్నా అయినాయా అంటే, నేను ఒకరోజు మా అపార్ట్మెంట్లో పిల్లర్కి తిప్పుతున్నప్పుడు యాక్సిడెంట్ అనేది అయింది. అండ్ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఈ లైట్స్ గురించి చెప్తాను. ఈ లైట్ ఏదైతే ఉందో, స్టీరింగ్ ఎటు తిప్పితే అటు లైట్ వెళ్తుంది, అది సూపర్ ఫీచరు, చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చిన 2026 మోడల్లో ఈ డిఆర్ఎల్ ల్యాంప్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ రన్నింగ్ ల్యాంప్ అనేది ఉండదు, అది తీసేశారు. సో దట్ వాళ్ళకి ఓన్లీ ఇవే ఉంటాయి. దీంట్లో స్పెషల్ ఇదే మస్త్ అనిపిస్తుంది. అండ్ నాకు నచ్చని విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడో ఇది బ్యాక్ సైడ్ టాటా నెక్సాన్ వాటికి ఇచ్చినట్టు ఇచ్చుంటే బాగుండేది. బట్ ఎందుకు ఫ్రంట్ పెట్టారో తెలియదు. ఎందుకు మీకు నచ్చలేదు అంటే, ఫస్ట్ మనకి యాక్సిడెంట్ అయితే ఫ్రంట్ అవుతుంది కదా, అలా అయినప్పుడు ఇది ఇంకా ఛార్జింగ్ ఎక్కడ పెడతావు, ఎట్లా తీసుకెళ్తావు, మినిమం కామన్ సెన్స్. సరే మీరు అనొచ్చు వెనక కూడా గుద్దుతారు కదా, అది రేర్ ఛాన్సెస్. ముందైతే ఇలా జరుగుతుంది. సో ఈ పొజిషన్ నాకైతే నచ్చలేదు. ఓకే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు మంత్లీ ఎంత ఖర్చు వస్తుంది నీకు? మంత్లీ నేను యావరేజ్గా డైలీ 70 కిలోమీటర్లు తిరుగుతాను అనుకోండి, లేదా 100 తిరుగుతాను. ఓకే, నెలకు వచ్చేకి 3,000 కిలోమీటర్స్ అనుకోండి. నాకు నెలకి కరెంటు బిల్లు 3,000 వస్తుందండి, మ్యాక్స్ 2,500 వస్తుంది. ఏసీసు అవన్నీ కలుపుకుంటే నాకు 7,000 పైన మా ఇంట్లో బిల్ వస్తుంది దీంట్లోనే. అండ్ నేను ఇంట్లో వచ్చేసి ఛార్జర్ పెట్టుకున్నాను, ఆ క్లిప్ కూడా ఇక్కడ వేస్తాను, లేదంటే మీకు ఫోటో వేస్తాను. అది 7 kW. నైట్ పెట్టేస్తాను, మధ్యలోనే నా యాప్కి ఫుల్ ఛార్జ్ అయిందని చెప్తుంది. మాక్సిమం 4 hours. బయట నేను స్టాటిక్ వాడతాను ఎక్కువ. ఆ స్టాటిక్ వాడినప్పుడు మాక్సిమం 40 minutesలో ఛార్జింగ్ ఎక్కేస్తుంది ఫుల్గా. అండ్ ఒక్కోసారి నేను చాలా మందికి టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను, రండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ చూడండి, 2 yearsకే పెయింట్ పోవడం స్టార్ట్ అయింది. ఇక్కడ పోయింది కదా, అండ్ మీరు గమనిస్తే ఇక్కడ కూడా పోతుంది. అదొక మేజర్గా గమనించాను. అండ్ ఇది కామన్గా మీకు తెలిసిందే కదా, ఇది బ్లాక్నెస్ పోతుంది ఇప్పుడు. బట్ కొత్త వాటికి కంప్లీట్గా మార్చారంట, అది చాలా బాగా అనిపించింది నాకు. ఇదొకటి నాకు నచ్చింది, మిగతావంతా వెరీ గుడ్. అండ్ సన్ రూఫ్ తీసుకునే వాళ్ళు అనవసరం అండి, కానీ మా పిల్లలు అయితే బాగా వాడుకుంటారు కాబట్టి నేను కొన్నాను. ఓకే, ఫస్ట్ థింగ్. ఇంకా మ్యాక్సిమం ఏమున్నాయి, ఇగోండి స్క్రాచెస్ పడ్డాయి బాగా. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ ఎత్తుదే, బట్ స్క్రాచెస్ బాగా పడ్డాయి. ఈ 2 yearsలో జరిగిన విషయాలు చెప్తున్నాను మీకు.
బాగా తిరిగాను. ఇదిగోండి ఇక్కడ కూడా వేసాను షార్ట్. ఇది కూడా ఇది ఒక్క పీస్ 18,000 అవుతుంది అన్నారని నేను మార్చలేదు. సరే కొన్ని రోజులు ఉండనియండి అది అనుకున్నా. ఇప్పుడు లోపలికి వెళ్దాము. నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. నెక్స్ట్ టైము ఎవరికైనా ఏ డౌట్స్ అయినా టాటా పంచ్లో ఉంటే ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, 90 degrees డోర్ ఓపెన్. ఎందుకు ఇచ్చారంటే చూడండి ఫ్రీగా. ఓకే, అదే మీకు ఇక్కడ దాకా ఉంది అనుకోండి, ఇది అడ్డు వస్తుంది. యూజువల్గా ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫీచర్ ఇది. ఓకే, ఇప్పుడు లోపలికి వస్తే యావరేజ్ కన్జంప్షన్ ఉంది కదా 170, 100 లోపల ఉంటే మీకు ఇది పక్కా 350, 400 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు ఇది రీసెట్ చేసుకొని ఏసీ ఎక్కగానే వేయకుండా స్లోగా వెళ్తే ఇది 100కి వస్తుంది. ఇది కానీ 200, 300 వెళ్తే మీకు ఇక్కడ ఇది తగ్గుతుంది. ఇన్ని రోజుల్లో నేను తెలుసుకుంది అదే. మ్యాక్సిమం రీసెట్ చేస్తూ ఉంటాను, అదొకటి. అండ్ నాకు ఇట్లో నచ్చేది ఏంటంటే ఈ డైలు రేంజ్ రోవర్ స్టైల్లో ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సిస్టమ్ కూడా ఇదైతే అనవసరం అండి, ఎప్పుడు దుమ్ము పడుతూనే ఉంటుంది, మనం తుడుచుకుంటూ ఉండాలి. అండ్ నేను ఇంతవరకు ఈ స్టిక్కర్ పీకలేదు. అండ్ దీంట్లో ఇది, అండ్ మీరు ఇది చూస్తున్నారు కదా, సన్ రూఫ్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. ఏ రిపేర్స్ రాలేదు నాకు. రిపేర్స్ వచ్చింది ఒకటి ఉండే. సో ఒకరోజు సడన్ గా ఇది ఆగిపోయింది, ఇది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని అడిగాను. ఏదో వైర్ పోయింది అన్నారు. అది వారంటీలోనే కవర్ అయింది. అది 18,000 అయిందంట. సో నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు వారంటీలో కవర్ అయింది. బ్యాటరీ మీద 8 years ఇచ్చారు, లేదా 1,50,000 kilometers, ఆల్మోస్ట్ 70 తిరిగేశాను. నేనైతే నెక్స్ట్ ఒకవేళ టాటా పంచ్ కొనాలి అనుకుంటే 100% కొనుక్కోండి. టాటా పంచ్ ఈవీ పెట్రోల్కైనా వెళ్ళొచ్చు, బట్ నేను BE6కి వెళ్దాం అనుకుంటున్నా. మహేంద్ర లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇరిగిపోయింది, దీని పార్ట్ దొరకట్లేదు. సో నేను ఏం చేశానంటే ఇట్లా పెట్టుకోవచ్చు. సీట్ ఏసీ బటన్ ఇక్కడ ఉంటుంది. సో సీట్ ఏసీ 3 మోడ్స్ ఉంటాయి, 1, 2, 3 ఇదనమాట. అండ్ ఇది వరస్ట్, 20 లక్షల కార్కి ఇట్లా అనుకోవటం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. బటన్ ఉండాలి, మంచిగా ఉంటుంది కదా ఆ బటన్స్ ఉంటే. ఇది ఒకటి నాకు నచ్చని విషయాలు చెప్తున్నాను. ఈ పార్ట్స్ దొరకట్లేదు ఎక్కడ. సో సీట్స్ అయితే ఇంత వైట్ ఇచ్చారు కదా, ఇది చూడండి ఎంత మురికి అయిపోయినాయో. ఇక్కడ చూడొచ్చు, షారుఖ్ ఇక్కడ చూపించు, మురికి చూడు. సో ఇది మన ఇండియాకి అయితే సెట్ కావండి. అబ్రాడ్లో నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, దుమ్ము ఉండదు. ఇక్కడ మన వాళ్ళు చెమట దుమ్ము ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి సీట్స్ అయితే పనికిరావు. ఇదొకటి. మీరు సీట్స్ వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు. మీ షోరూమ్ నుంచి టాప్ అండ్ కార్ కాబట్టి ఎంపవర్డ్ ప్లస్ నాది. సో ఇదొకటి. అండ్ బ్యాక్లో ఇది స్పేస్ అస్సలు ఉండదు. అంటే నా హైట్ వాళ్ళకి బాగుంటుంది. ఏసీ అయితే బ్యాక్ ఉండదు, కానీ నా ఫ్రెండ్స్ అందరు మాత్రం బాగుంటుంది కారు, సూపరు. స్పోర్ట్ మోడ్లో వెళ్తే అదిరిపోతుందండి, మీరు ఎంజాయ్ చేస్తారు. బూట్ స్పేస్ సరిపోతుందా లేదా. అండ్ ఇప్పుడు పంచర్ అయితే ఇంకా పంచర్ అవ్వకుండా చూడాలి. ఇదిగోండి, ఇది ఇరిగిపోయింది, గమనిస్తున్నారా? అక్కడ చూపించారు, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది చాలా సెన్సిటివ్ ఉన్నాయి ఈ పార్ట్స్. ఇది ఇరిగిపోయింది. అండ్ ఇది లేపితే ఛార్జింగ్ వైర్ ఇంతవరకు వాడలేదు నేను. అండ్ ఇవి ఇచ్చారు. యాక్చువల్గా ఇది తీసేస్తే ఇక్కడ టైర్ పెట్టుకోవచ్చు అంట. సో ఇదొకటి. అండ్ మీకు ఒకటి చూపించాలి, పంచర్ అయితే కిట్ ఇచ్చారు. సో ఈ కిట్లో ఇలా ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్. ఇక్కడ ఒకటి ఉంటుంది, అది అయిపోయింది. సో ఇంతవరకు కిట్ ఇది. సో ఇది ఇలా ఉంది. ఈ ప్రాబ్లం అంతే ఇది దీనివల్ల. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే తుప్పు కూడా పడతా ఉండే. ఇక్కడ మొన్న చూశాను, నేను పట్టించుకోలేదు. ఇక్కడ ఎక్కడో తుప్పు పట్టేది. మొన్న ఒకటి వచ్చి గుద్దితే ఇది ఊడిపోయింది. ఇది గమనించండి. సో కానీ మస్తు మంది స్పీడ్గా వచ్చి గుద్దారు, బట్ ఏం కాలేదు. ఇప్పుడు ఇంకా మీకు 1 by 1 ప్రతి దాని గురించి చెప్తాను. ప్రైస్ ఎంత అయింది, ఏంటి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేస్తాను. షార్ట్స్ రూపంలో కూడా వచ్చేస్తాయి. సో ఫస్ట్ మేజర్ థింగ్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని డౌట్ ఉంటుంది కదా. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, ఒక 70 మార్క్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక్కోసారి స్పీడ్గా దిగిపోతుంది, ఒక్కోసారి బాగుంటుంది. అంటే నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే డ్రైవింగ్ కండిషన్స్, మనం ఎలా నడుపుతున్నాం, ఎలా యాక్సలరేషన్ ఇస్తున్నాం, వీటి మీద బేస్ అయి ఉందండి. డ్రైవింగ్ స్కోర్ IRA మన యాప్ ఉంటుంది, దాంట్లో డ్రైవింగ్ స్కోర్. సో ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇదేమో ఇంట్లో పెట్టుకునే ఛార్జర్, ఇదేమో మొత్తం కలిపితే బయట పెట్టుకునే ఛార్జర్. అండ్ ఇది వరస్ట్ అండి. ఇది ఒకటి చూపిస్తా చూడండి. నేను లాక్ చేస్తున్నాను ఇట్లా, మరి ఆలోచించారా? ఇది చూడండి, వీటికి అడ్డు వస్తుంది, ఈడ కట్ అయిపోతుంది. ఇది ఇట్లా పెట్టాలి. నేను పెట్టిన తర్వాత ఈడ పడకుండా గట్టిగా ఇట్లా అనాలి. సో ఇది ఫస్ట్ థింగ్. అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనిపిస్తే, ఆఫ్టర్ 70,000 kilometers డైలీ ఛార్జ్ చేస్తాను. మ్యాక్సిమం నాకు 250 రేంజ్ లేదా 180 రేంజ్ ఏసీ 50లో నేను వెళ్ళానంటే 250 గన్ షాట్. కొద్దిగా స్పీడ్ వెళ్ళాను, స్పోర్ట్ మోడ్లో వెళ్ళాను. సిటీ మోడ్లో వెళ్తే మాత్రం
ఈవినింగ్ సిటీ అంతా తిరిగి వచ్చినా వెళ్ళచ్చు. కానీ యాదగిరిగుట్ట దాకా వెళ్ళి రావచ్చు మీరైతే, అది గ్యారంటీ. ఎండ ఘోరంగా ఉందంటే బ్యాటరీ పడిపోతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. వర్షం బాగుందనుకో మనకి బ్యాటరీ ఎక్కువ రావచ్చు, క్లైమేట్ నార్మల్గా ఉందనుకోండి బ్యాటరీ ఎక్కువ రావచ్చు. సో ఎలక్ట్రిక్ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మీకు ఇది తెలుసు కదా, ఇది ఇలా అంటే అది ఓపెన్ అవుతుందండి. నేను చూపిస్తా చూడండి. ఇది లాగితే ఎవరికైనా తెలియకపోతే ఒక్కోసారి ఇది పవర్ లేదు, పవర్ అయిపోయింది, ఇదిగోండి ఓపెన్ అయింది కదా. సో ఇది అందుకనమాట, నాకు 5 times అయిపోయింది పవరు. సో ఇదండి, ఇది ఫ్రంట్ది, కింద ఉంటుంది బ్యాటరీ, మీకు తెలుసు కదా అందరికీ, దాని కింద ఉంటుంది. సో ఇది క్లోజ్ చేద్దాం. అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సౌండ్ చూస్తారా మీరు, టాటా వాళ్ళు స్టీల్ కాబట్టి పిచ్చగా స్టీల్ వాడతారు. సో ఫ్రంట్ సెక్షన్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే 70% సూపర్ గుడ్. మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. సర్వీస్ అయితే రెగ్యులర్గా చేపిస్తాను. ఇంతవరకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఏం ప్రాబ్లం లేదు. నాకు బాగా నచ్చిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది టాటా పంచ్ కొన్న వాళ్ళకే తెలుస్తుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లో రన్నింగ్ కాస్ట్. ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే సైలెంట్గా ఉంటుంది, కార్లో కూర్చున్నప్పుడు నాయిసే ఉండదు, అసలు మనం వెళ్తున్నామా లేదో కూడా అనిపించదు. అండ్ ఇన్స్టెంట్ పికప్, ఎంత స్పోర్ట్స్ కార్ రాని మన పక్కన స్పోర్ట్ బటన్ నొక్కామంటే సర్రని వెళ్తుంది, అది వీడియోలో చూపిస్తా కూడా చూడండి. అండ్ ఇంకా బాగా నచ్చింది మోడర్న్ ఫీచర్స్, స్పోర్ట్ మోడ్ ఉంది, సిటీ మోడ్ ఉంది, ఏసీ సీటు ముగ్గిన చల్లగా ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది. మనం ఒకవేళ సిటీలో, హైదరాబాద్ సిటీలో మీకు ఈ కారు ఉందంటే అదృష్టవంతులే. ఒకవేళ మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే మాత్రం ఒకసారి అడిగి ఒకసారి నడపండి. నా పెద్ద కార్లు, ఫార్చునర్ వాళ్ళు, ఇనోవా ఉన్నవాళ్ళు, హెక్టార్ ఉన్నవాళ్ళు నా కార్ని మస్తు ఇష్టపడతారు ఎక్కడ తిరగాలనుకున్నప్పుడు. ఇది మాత్రం సూపర్ ఉంటుంది. మరి ఓవరాల్గా ఇంకోసారి ఈవీ కొంటావా అంటే 100% కొంటాను. సూపర్ ఉంటుంది. ఎందుకంటే లో రన్నింగ్ కాస్ట్ అండి. ఈ రోజుల్లో బయటకు వెళ్తే చాలు 1000 రూపాయలు కావాలి, లేదా 2000 డీజిల్ కొట్టాలి, పెట్రోల్ కొట్టాలి. దాని బదులు జస్ట్ నైట్ మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఒకవేళ 3000 రూపీస్ అంటే పర్ డే మనకి 100 రూపీస్ పడుతున్నట్టు, అంతే కదా. పర్ డే 100 to 200 రూపీస్ మాక్సిమం అన్ని వేసుకోండి, అంతకంటే ఎక్కువ అవ్వదు. సో మరి ఈవీ కొంటావా అంటే 100% ఇంకా నా లైఫ్ అంతా ఈవీసే వాడతాను. సో పెయిరింగ్ విత్ ఐఫోన్, ఇక్కడ చూడండి ఇలా కోడ్ వస్తుంది, పెయిర్ చేస్తాను, ఎలో కొడతాను, మొత్తం మన ఫోన్ అక్కడ డిస్ప్లేకి వచ్చేస్తుంది. సో ఇలా వస్తుందండి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మన కాంటాక్ట్స్తో సహా ఇక్కడ మొత్తం వచ్చేసింది కదా. సో ఇప్పుడు మ్యాప్స్లో చాలా ప్రాబ్లం ఏంటంటే, నేను ఒకవేళ పర్ఫెక్ట్ ప్రైమ్ మీడియాకి వెళ్దాం అనుకున్నాను, ఒక్కోసారి సడన్గా దానికి పిచ్చిలే వస్తుందో ఏమో, కానీ మనం వెళ్ళే రూట్ తప్ప అంతా చూపిస్తుంది. ఇప్పుడు పర్లేదు, ఇది కదిలేటప్పుడు వెరైటీగా వస్తుంది. అండ్ ఇప్పుడు సౌండ్ సిస్టమ్ కూడా చూపిస్తాను. అండ్ ఇంకోటి చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, నాకు తెలిసి ఎవ్వరు వాడుండరు, arcade.ev అని ఉందా, ఇది అయితే నేను ఎప్పుడు వాడలేదు. దీంట్లో యూట్యూబ్, సినిమాలు, నెట్ఫ్లిక్స్లు అన్నీ వస్తాయి. నేను వాడను, ఎందుకంటే అంత టైం మనకి ఎక్కడ లేదు. ఇక్కడ చూస్తున్నారా, యాపిల్ కార్ప్లే, అమెజాన్ ఉంది. ఇక్కడ మీరు ఏసీ ఆన్ చేయొచ్చు, ఫోన్లో నుంచే ఆపచ్చు, అన్నీ ఉంటుంది. నాకు బాగా నచ్చిన ఫీచర్ AQI ఎయిర్. ఇది చూడండి, ఇక్కడ గుడ్ అని ఉంది. మనం వెళ్ళే ఏరియాని ఎయిర్ ప్యూరిఫికేషన్ ఆన్లో ఉంటే ఎంత ఏంటి అన్నీ చెప్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీకు ఈ యాప్ గురించి చెప్తాను. ఈ యాప్ అండి నా ఫేవరెట్, ఒకసారి చూపించారు. ఈ యాప్ చూస్తున్నారా, tata.ev i.re అని ఉంటుంది, ఒకసారి చూడండి. సో నా పాస్వర్డ్ 1 minute, రైట్. ఇప్పుడు చూడు షారుఖ్, ఇది చూపిద్దాం అందరికీ. సో మన డేటా అంతా ఇక్కడ ఉంటుంది. 70,050 కిలోమీటర్స్ తిరిగాము. డోర్ ఓపెన్ ఉంది, స్టేటస్ చెప్తుంది, 87% అని ఉంది, 230 కిలోమీటర్స్. మరి ఇక్కడ ఉందా లేదా చూడండి, 87 ఉంది, 230 అంటే ఎంత అక్యురేట్గా పనిచేస్తుందో చూడండి. అండ్ ఏసీ ఆన్లో ఉంది, డోర్ ఓపెన్ అయ్యి ఉంది అని చెప్తుంది. ఇప్పుడు డీటెయిల్స్కి వెళ్దాం. సో నేను 100% ఎప్పుడు ఛార్జ్ చేయకండి, లిమిట్ పెట్టుకోండి దానికి, అది బాగుంటుంది. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను చూడండి. డ్రైవింగ్ స్కోర్ నాది 7.1. అండ్ ఎఫిషియన్సీ చూస్తున్నారా, పర్ఫార్మెన్స్ అయితే 5.6, సేఫ్టీ 8.9. అంటే నేను ఎన్నిసార్లు బెల్ట్ పెట్టుకున్నాను. అండ్ స్కోర్ చూడు, ఈరోజు 22 కిలోమీటర్స్ తిరిగాను, ఎఫిషియన్సీ 168 కిలోమీటర్స్, యావరేజ్ స్పీడ్ 12, ఐడియల్ టైం 0 టైం. అండ్ పర్ఫార్మెన్స్ టాప్ స్పీడ్ 97 కిలోమీటర్స్, యాక్సిలరేషన్ 0. ఇంత బాగా డీటెయిలింగ్ ఉంటుంది. హార్ష్ బ్రేకింగ్ 2 times వేసానంట, అంటే స్పీడ్గా నొక్కాను. అండ్ ఇలా డేటా వస్తుంది. ఇప్పుడు వీక్ చూద్దాం. సో వీక్దంతా ఇలా ఉంటుంది, మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. అండ్ మంత్ వచ్చి కూడా ఇలా ఉంటుంది. మనం కార్లో నుంచి ఆపచ్చు, ఆన్ చేయొచ్చు. సో బాగుంది కదా యాప్, ఇది ఒకటి నాకు బాగా నచ్చిన విషయం. అండ్ సన్ రూఫ్
నాలాంటి ఒక్కడే పడతాడు, ఇద్దరు కాదు కదా, పిల్లలు కూడా పిల్లలు అయితే బాగా పడతారు, పిల్లలు కూడా ఒకళ్ళే పడతారు. నేను ఎక్కి చూపిస్తాను మీకు, సో దట్ నెక్స్ట్ టైం మీరు కొనుక్కునేటప్పుడు పెద్ద కారు కొనాలా చిన్న కారు కొనాలా మీకు కూడా అర్థమవుతుంది. లెగలేకపోతున్నాను, ఈడ ఎక్కున్నట్టుంది. సో ఇది, అండ్ ఇలా నిలబడేటప్పుడు సీట్ మీద చచ్చినట్టు కాలు పెట్టాలి. కింద చూపి సీట్ మీద చూడండి, నేను సీట్ మీద కానీ ఇక్కడ కానీ మా పాప ఇక్కడ పెడుతుంది ఇట్లా. సో ఇదొకటి కూడా ప్రాబ్లము. అండ్ ఇదిగోండి ఫుల్గా కరెక్ట్గా నేను ఇలా ఉంటుంది. సో నా హైట్ పర్సన్కి అయితే పర్లేదు, 5'6" నా హైట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ కిందకు వచ్చేస్తున్నాను. ఇక్కడ మేజర్ది చెప్తా. ఇవి నాకు ఓన్లీ టిన్స్ పెట్టుకోవడానికే ఇచ్చారండి, ఇంకేం లేదు. టిన్స్ పెద్ద గ్లాసులు కూడా పట్టవు, పెగ్ గ్లాసెస్ పడతాయి. వాసు ఒకసారి మంద అవుతుంటే ఇక్కడ పెట్టాడు, అప్పుడు గమనించాను. మురికి చూస్తున్నారా, ఇదైతే వర్స్ట్ అండి మురికి. ఇది వాసు సీటే, నాదైతే నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి చూపిద్దాం సార్. ఇది చూసారా, ఇది ఊడిపోతుంది. ఇది ఇక్కడ చూడండి క్లోజప్, ఇది ఊడిపోతుంది. మరి దీని సొల్యూషన్ ఏంటో తెలియదు నాకు. అండ్ ఈ బటన్స్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చారు, నాకు బాగా అనిపిస్తుంది. మీకు డ్రైవింగ్లో కొన్ని మాట్లాడి చెప్తాను, ఈజీగా ఉంటుంది, పదండి. అండ్ డోరు కిడ్స్కి ఇక్కడ లాక్ లేదు, ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది. ఇంకా మరి పిల్లోడ్ సేఫ్టీ ఎట్లా ఏంది అర్థం కాలేదు. చైల్డ్ లాక్ ఉంది, ప్రతిసారి చైల్డ్ లాక్ వేయలేం కదా. చూడండి ఇలా వేసాను, ఇది నొక్కాను, వాడికి ఎంతసేపు ఇట్లా అనడం అయిపోయింది మాట, పిల్లలు పడిపోతారు. సో వన్ ఆఫ్ ద వర్స్ట్ ఐ డోంట్ నో కాస్ట్ కట్టింగ్గా ఎందుకు మరి 20 లక్షల కార్కి 20 లక్షలు అంటే అదే 18 లక్షలు అయింది, 20 లక్షలు కామన్ కదా. ఇలాంటి ఫీచర్ ఒకటి ఇది ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కాలే. కానీ సీటింగ్ కంఫర్ట్ మాత్రం ఇంత రాయల్ సీటింగ్ కంఫర్ట్ ఇంకెవ్వరికి ఇయ్యరు, నాకు తెలిసి ఇంత మంచిది ఉండదు. అండ్ ఇక్కడ చూడండి, ఇది కూడా చెప్తాను, నాకు గుర్తొచ్చింది చెప్తున్నానండి. ఇది పెడ్లర్స్ ఉన్నాయి, గమనించారు ఇక్కడ పెడ్లర్స్, ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఉన్నాయి వన్. సో ఇదంటే ఏమో బ్రేకింగ్ రీజనరేటివ్ అవుతుంది మనం వెళ్ళేటప్పుడు. నేను చూపిస్తాను మీకు, అది డ్రైవింగ్లో ఈజీగా ఉంటుంది. అండ్ ఏసీ చూడండి, ఏసీ సౌండ్ చాలా బాగుంటుంది, ఏసీ కూడా చిల్గా వస్తుంది. సో ఇక్కడ పెరిగింది, మీకు ఏసీ మోడ్ అంతా చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఏసీ సెటప్ ఇది. ఓకే, సో ఇక్కడే ఆపరేట్ చేయొచ్చు. ఇది ఈకాన్ అని ఉంది, ఇది తెలుసు కదా, రేర్, మ్యాక్స్, ఏసీ. అండ్ ఇక్కడ మీకు సిస్టమ్ ఎక్కడెక్కడ వెళ్తున్నాయో కూడా చెప్తుంది. ఇక్కడ ఆపేసింది, ఇది లెగ్స్కి వెళ్తున్నాయి, ఇది అక్కడికి వెళ్తుంది, ఇది ఫ్రంట్ ఫేస్కి, ఇది టెంపరేచరు, ఇది దీని సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్ అన్నీ ఉన్నాయి. ఏక్యూఐ ఇది కూడా ఉంటుంది, ఇది ఒకటి. ఇప్పుడు మీకోసం ఒక మ్యూజిక్ దీనికి వాడిన మ్యూజిక్ సిస్టమ్ హర్మాన్ అనుకుంటా, హర్మాన్ ఏదో, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు కొన్ని తెలియదు, బట్ నా కార్ టేస్ట్ తెలుసు, నడిపితే తెలుసు కదా మనం. సో ఇప్పుడు మీకు ఒక పాట వినిపిస్తాను, నా ఫేవరెట్ పాట. మరి ఇది ప్లే చేయొచ్చో లేదో కూడా నాకు తెలియదు. సో నా ఫేవరెట్ పాట ఇది. ఎలా అనిపించింది? చాలా బాగుంటుంది. మరి కాపీ రైట్స్ వస్తాయేమో, అందుకనే షార్క్ ఎడిట్ చేసేటప్పుడు మ్యాక్సిమం అదే ఒక 10 సెకండ్స్ నుంచి తీసేసి. ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్దాము. అండ్ ఇది మొన్న ఒక అబ్బాయి చెప్పాడు, ఇది అన్న లైట్లు పడినప్పుడు ఇది ఎప్పుడు ఆన్ చేసి పెట్టాడు, చాలా థ్యాంక్ యూ. అండ్ ఇది చూసారా, ఇది ఒకటే లైట్ వెనకలేదు, గమనించండి. మరి వెనుకోళ్ళు ఎక్కడ చీకట్లోనే కూర్చోవాలనేది నాకు అర్థం కాలేదు. ఇదొకటి బాగా నచ్చేది ఏంటంటే, ఇది ఎప్పుడు అండి లైఫ్ టైం ఫ్రీ అంట, కాల్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నొక్కుతాను, ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ కాలింగ్ కస్టమర్ కేర్కి వెళ్తుంది కదా, ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసేసి. కానీ మీకు లైఫ్ టైం సర్వీస్ అంటే సూపర్. అడవిలో నిలబడండి, మీకు కారు పంపిస్తారు. టాటా వాళ్ళంటేనే తోపు. అండ్ ఇది నొక్కితే పోలీస్కి వెళ్తుంది, ఇమ్మీడియట్గా ఉంటుంది. ఇది ఓన్లీ టాప్ ఎండ్స్లోనే ఉందండి, ఇది ఒకటి గమనించుకోండి. అండ్ డ్రైవర్కి మిర్రర్ ఏదండి, మిర్రర్ లేదు. ఇక్కడ కో ప్యాసింజర్కి మిర్రర్ ఉంది. అండ్ ఇవైతే చాలా చీప్గా ఉన్నాయి, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇది కొన్ని కార్స్కి సూపర్ ఉంటుంది, అదొకటి. స్పీకర్స్ అయితే అన్ని చోట్ల ఇచ్చారు. అండ్ ఫుల్ ఎయిర్ బ్యాగ్స్ అండి, ఆల్మోస్ట్ 8 ఉంటాయి. 1 ఇక్కడ 2 ఇక్కడ 4 ఉంటాయి ఫ్రంట్. అండ్ ఇదిగోండి ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంటుంది. సో మొత్తం వచ్చేసి 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి. సో ఇక్కడ వరకు అయితే ఇది. అండ్ ఈ బటన్ నేను ఇంతవరకు వాడలేదు. ఈ బటన్ చూస్తున్నారు కదా, కింద అడవిలోకి వెళ్ళేటప్పుడు నొక్కాలనిపిస్తుందా మరి ఏంటో, హిల్ డిసెంట్ ఇది ఒకటి. ఇది ఎప్పుడు వాడలేదు. ఇది డిక్కీ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఎప్పుడు వాడలేదు, ఎందుకంటే బ్యాక్ వెళ్ళి ఇట్లా అనేస్తాను. అండ్ కెమెరా చూపిస్తాను ఇప్పుడు. సో కెమెరా క్వాలిటీ అద్భుతము, ఎక్సలెంట్. ఇది నాకు బాగా నచ్చిన కెమెరాస్లో ఇది. ఇప్పుడు నా పక్కనే యశ్వంత్ కెమెరా పర్సన్ నిలబడి ఉన్నాడు, ఇది ఒకటి. అండ్ చూడండి కంప్లీట్గా ఇలా ఉంది. అండ్ 3D ఉంటుంది, అదిరిపోతుంది 3D చూడు. సో ఎన్ని కెమెరాస్ ఉన్నాయో లెక్కేయచ్చు, 1 2 3 4 5 6 7 8 ఉంటాయండి. ఏది నొక్కితే ఆ సైడ్కి అది కారు మనకి విజువల్గా ఉంటుంది. అండ్ చాలా కార్స్లో ఈ టైర్స్ తిరగవు, ఇది చూడండి. బట్ దీంట్లో ఉన్న టెక్నాలజీ చూడండి, టైర్ తిరగడం కూడా చూపిస్తుంది. అది చూడండి, మీరు చూడొచ్చు, అది
నాకు బాగా నచ్చింది దీంట్లో. సో అంత బాగుంటుంది. అండ్ దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు దాని వాల్యూమ్ కానీ ఎలా కనపడాలి మొత్తం ఉంటుంది. ఇది ఒక చిన్న టైం మిషన్ లాంటి కారు. ఎవరికైనా సరే కాంపాక్ట్ కార్ కావాలనుకుంటే టాటా పంచ్ ఈవీని చూస్ చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు నేను ఎకో మోడ్లో ఉన్నాను. చూడండి ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి. అషార్కి ఇక్కడ చూపించు. ఇక్కడ చూడండి, ఇదేమో ఒక ఎకో మోడ్, ఇది స్పోర్ట్ అండ్ డీలో ఉన్నాను. అండ్ ఇక్కడ ఆటో హోల్డ్ చూడండి, సూపర్ ఆటో హోల్డ్ ఉన్న కార్లే తీసుకోండి, మీకు అదృష్టం వస్తుంది. పార్కింగ్ మొత్తం పైన కిందకి మీకు తెలిసిందే. ఇది ఎందుకు ఇచ్చారో తెలియదు నాకు ఇంతవరకు. కొంతమంది కాయిన్స్ పెట్టుకోవడానికి అంటారు, కొంతమంది కీ పెట్టుకోవడానికి అంటారు. సరే అలా అనుకొని కీ పెట్టి చూద్దాము. కీ పెడదాము, కీ ఎలా ఉందో చూద్దాం. రైట్, మీరు అన్నట్లే కీ పెట్టి చూద్దాం. సో కీ ఇది కరెక్టే, నాకు తెలిసి కీ పట్టింది. అండ్ ఇది గ్లాసెస్, ఇక్కడ మట్టి ఎక్కువ వెళ్తుంది. మట్టి వెళ్ళినప్పుడు దాని కింద ఎక్కువ పడుతుంది, అదొకటి గమనించుకోండి. ఓకే, ఇప్పుడు స్టీరింగ్ చూడండి, ఇది 2 స్పోక్ అండి, ఇక్కడ ఉండదు 3ది. చాలా బాగుంటుంది అండ్ కాంపాక్ట్ ఉంటుంది చూడండి. సో మూమెంట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో చాలా టెక్నాలజీలు ఉన్నాయి, అవన్నీ నేను నడిపేటప్పుడు చెప్తా ఉంటాను మీకు. ఒకసారి చూడండి. ఇప్పుడు 185 యావరేజ్ కన్జంప్షన్లో ఉంది. హార్న్ సౌండ్ కూడా బాగుంటుంది. నేను ఏ మోడిఫికేషన్ చేయించలేదు. ఇంకొకటి ప్రాబ్లం, అక్కడ వాటర్ కొట్టినప్పుడు వెనక జనం మీద పడుతుంది, గమనించి చూడండి ఈసారి. అది ఎందుకు అంటే ఏంటి అని అడగలేదు. ఇదిగోండి షరక్ ఇటు చూపించు. వాటర్ పడేటప్పుడు చూడండి తక్కువ దీని మీద పడితే బ్యాక్ వెళ్ళిపోతాయి. అదేంటో మరి అనేది అర్థం కాలేదు. సో అతను అడిగితే సరే అడ్జస్ట్మెంట్ చేద్దాం అన్నాడు. సరే చేద్దాం అనుకోని కొన్ని పట్టించుకోం కదా, బిజీగా ఉంటాం కాబట్టి. అండ్ ఇప్పుడు నేను కొద్దిగా మీకు సిటీ మోడ్ చూపిస్తాను. సిటీ మోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. సిటీ మోడ్ మీకు నచ్చిందా, స్పోర్ట్ నచ్చిందా, ఎకో నచ్చిందా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను స్పోర్ట్ మోడ్లో పెట్టి ఇక్కడ తిప్పుతాను చూడండి, ఎంత బాగా తిరుగుతుందో. గట్టిగా పట్టుకో. నాకు బాగా నచ్చింది మోడ్ ఇది. సౌండ్ వస్తుంది. సో అది అనమాట, చాలా బాగుంటుంది. సో బయట భయంకరమైన సౌండ్ వచ్చింది, అందుకనే వాళ్ళు అందరూ. ఓకే, ఇప్పుడు స్పోర్ట్ మోడ్లోకి సిటీలో నడుపుతాను. సో సిటీ డ్రైవ్ మోడ్ అని యాక్టివేటెడ్ అయింది. సో సిటీ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. సో ఇది సిటీ అండ్ స్పోర్ట్ చూడండి, ఇప్పుడు చాలా స్పీడ్ వెళ్తుంది. ఒకసారి చూడొచ్చు. సో సిటీ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ మోడ్ అనమాట. ఒకవేళ రేసింగ్ కంటే సిటీ మోడ్కి వెళ్ళిపోండి, స్పోర్ట్ మోడ్కి వెళ్ళండి. నేను ఎంజాయ్ చేస్తాను ఓవర్ నైట్స్ ఎప్పుడైనా సరే. మీకు తెలుసు నేను స్పీడ్ ఎక్కువ నడపను, నాకు యాక్సిడెంట్ అయింది, తర్వాత నుంచి బుద్ధి వచ్చింది. సో అప్పటి నుంచి నేను 100 కంటే ఎక్కువ వెళ్ళను. ఇప్పుడైనా అదే దూల అంటారు కదా, అది వచ్చినప్పుడు 150 స్పీడ్ వెళ్తుంటాను. దీని మ్యాక్స్ స్పీడ్ మీకు ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇది దీని గురించి. ఇంకేమన్నా ఉంటే నేను ఇప్పుడు దారిలో కూడా చెప్తాను. వ్యూ భలే ఉంటుంది, గమనించండి. వ్యూ చాలా హైట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. డ్రైవింగ్ వ్యూ అద్దిరిపోతుంది. ఇవన్నీ ఫారినర్స్కి ఎక్కువ అర్థమవుతాయండి. మన ఇండియన్స్కి చిన్న కార్ అంటే అయ్యో చిన్న కారు కొన్నావా అంత రేటు పెట్టి అంటారు నన్ను. కాదురా బాబు, మీకు అర్థం కాదు. కాంపాక్ట్ కార్లో ఉన్న మజా ఇంకెక్కడా రాదు. చూడండి స్టీరింగ్ చూడండి, టర్నింగ్లో కూడా ఎంత బాగా తీసుకుంటుందో. డ్రాగ్ కానీ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, బాగుంటుంది. అండ్ టర్నింగ్ చేసినప్పుడు కూడా మనం అనుకున్న రేడియస్లోనే తిరుగుతుంది. ఎక్కువ అవుట్ కానీ వెళ్ళడం కానీ అలాంటివి జరగవు. ఓవరాల్లీ ఎలక్ట్రిక్ కార్స్లో టాటా పంచ్ అందుకే హైయెస్ట్ సేల్. ఇండియాలో ఏ కార్ మోస్ట్ సోల్డ్ అవుట్ అంటే టాటా పంచ్ లేదా మారుతి సుజుకీలో ఇంకో కారు ఉన్నాయి. మొన్న ప్రసాద్ టెక్ అన్న కూడా చెప్పాడు టాటా పంచ్ ఎక్కువ సేల్ అయింది. 4 lakhs యూనిట్స్ పైన 8 lakhs యూనిట్స్ పైన సేల్ అయినాయి అంట. అండ్ ఇలా ఇండికేటర్ వేసినప్పుడు ఇలా కనపడతాం, చాలా బాగుంది. చూడండి లెఫ్ట్ వ్యూ నీట్గా కెమెరా వ్యూలో మనకి క్లియర్ కనపడుతుంది. అండ్ వెళ్ళేటప్పుడు బ్యాక్ ఒక్కటే కనపడుతుంది, అదేంటో మరి ఫ్రంట్ అదిగోండి బ్యాక్ ఒక్కటే కనపడుతుంది, ఫ్రంట్ది కనపడదు. సో ఫైనల్గా నా కారు రివ్యూ ఇచ్చేయడం జరిగింది. మీకు ఈ కార్ రివ్యూ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఏ టాటా పంచ్ గురించి నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎవ్వరు చేసి ఉండరు. ఓకే, నేను B6 కార్కి వెళ్ళబోతున్నాను. ఈ కార్ కూడా ఇంట్లోనే ఉంటుంది. అండ్ ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ఇక్కడ వరకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటా. మీకు నా కార్ రివ్యూ చెప్పడం నచ్చితే నెక్స్ట్ టైం నుంచి అన్ని కార్ రివ్యూస్ ఇస్తాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చెప్తాను, అది కూడా ఫారెన్లో ఉన్నప్పుడే స్పోర్ట్స్ కార్స్ వాడాను. సో ఎక్కువ రోజులు ఫారెన్లో ఉండడం వల్ల కార్ల పిచ్చి ఉంది నాకు, కానీ స్పెసిఫికేషన్స్ చెప్పలేను, అది కూడా ఒప్పుకుంటున్నాను. బట్ నేర్చుకుంటే మాత్రం చెప్పేస్తానని డౌట్. సో ఇదనమాట
ఈ టాటా పంచ్ ఈవీ 2024 మోడల్. బట్ 26లో కూడా ఎలా ఉందో కూడా మీకు క్లియర్గా చూపించాను కదా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మర్చిపోకుండా మాత్రం రివ్యూ కామెంట్ చెప్పండి.